సర్వాధికారి సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెబుదాం. ఈ 3 రాత్రుల సభలు అలాగే పగటి వేళ మొదటి రోజు దేవుని సముఖానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నిండు మనస్సుతో మహోసన్న మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. యేసయ్యకి స్తోత్రాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ మీ 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా అనండి. ఆర్భాటంగా చెప్పండి. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యని ప్రభువు ఎంతగానో ప్రేమించి గత సంవత్సరమంతా ఈ పరిచర్యని, సేవకులని, విశ్వాసుల కుటుంబాలని ప్రభు కాపాడుతూ మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా ప్రభు అనుగ్రహించి ఒక మాసాన్ని దాటుకొని మరొక మాసములో ప్రవేశించడానికి, అలాగే ఈ పరిచర్యని ప్రేమించి 3 రోజుల సభలు ఏర్పాటు చేసుకోవడానికి కృపగల దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈ మొదటి రోజు పగటి వేళ మీరు కూడా దేవుని సముఖానికి వచ్చి ఉన్నారు. నిశ్చయముగా నా యేసయ్య మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మలో మరింతగా బలపరచునుగాక. గత దినాల్లో ఉపవాస ప్రార్థనలో పగలు రాత్రి మీ మధ్యలో ఉండి దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. అలాగే ఈ సంవత్సరంలో కూడా ఈ సభలలో కూడా పగలు రాత్రి ఉండి దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు మరొక అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సభల కొరకు ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి ఆశాపాయి గారికి, అలాగే దైవ సేవకులందరికీ కూడా నిండు మనసుతో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. మీ 2 చేతులు పైకెత్తి చెబితే బాగుంటుంది. సంతోషంగా చెప్పాలి. నా మాటలు మీకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఓకే, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనము ప్రభువు రాకడ దినములలో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు త్వరగా రానై ఉంటూ ఉన్నాడు గనుక ప్రభు రాకడ దినములలో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా నడిపించుకోవాలో అనేది మనం చాలా జాగ్రత్తగా మనం మలుచుకొని నడిపించబడితే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. ఇంకా శరీరంలో ఆరోగ్యం రావాలి, మనసులో నెమ్మది రావాలి, కుటుంబంలో సమాధానం కావాలి, ఇల్లు కట్టాలి, ఉద్యోగం రావాలి అని భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడే రోజులు దాటిపోయాయి. పరలోక రాజ్యానికి సిద్ధపడే దినాలు సమీపించి ఉన్నాయి గనుక మన భక్తిలో మరింతగా సంపూర్ణత చెంది ప్రభు రాకడ కొరకు మనమంతా సిద్ధపడే అనుభవంలోకి మనం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చివరిగా ఒక పాట పాడారు దైవ సేవకులు. అందులో మరణమైన అనే మాట పాడారు. అందుకని నేను ఇంతవరకు ఏదో ప్రసంగం చెప్పాలని సిద్ధపడి వచ్చాను. చావైనా బ్రతుకైనా అనే లోపల ప్రసంగం మారిపోయింది. ప్రసంగం టోటల్గా మారిపోయింది. అందుకని అది ప్రభు సన్నిధిలో నేను సిద్ధపడి వచ్చింది. ఇక్కడికి వచ్చి కూర్చున్నంత వరకు వేరే చెప్పాలని అనుకున్నాను. చావైనా బ్రతుకైనా లోపల పాటలోనే చావు బ్రతుకు కనపడతా ఉన్నప్పుడు ప్రసంగంలో ఎందుకు కనపడకూడదని అనిపించింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుని మనసులోనే అడిగాను. ఆయన ఆమోదం తెలియపరిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. గడిగ చప్పలు కొడదాం ఒకసారి ప్రభువుకి. మనం పరిశుద్ధాత్మ దేవుని చేతికి మనం అప్పగించుకుంటే ఆయన చిత్తానుసారంగా మనల్ని ఆయన నడిపించగలుగుతాడు. మన స్వచిత్తం, మన స్వజ్ఞానం, మన స్వబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. అందుకని మన హృదయాన్ని ఆయన చేతిలో గనుక ఉంచగలిగితే ఖచ్చితంగా ఆయన నడిపించే మార్గాలన్నీ కూడా మనకు ఆయన తెలియపరుస్తాడు. ఓకే, ఒక చిన్న మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన
పేజీ నెంబర్ 515, 119వ కీర్తన 19వ వాక్య భాగాన్ని, ఆ చరణాన్ని నేను చదువుతున్నాను. మీరు కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నం చేయండి. 119వ కీర్తన 19వ చరణం. అందరూ చదువుదాం. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకుము. మరలా చదువుదామా? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం సరి ప్రభువుకి. ప్రేమైన సహోదరి సహోదరులారా, కీర్తనకారుడైన దావీదు దేవుని సన్నిధిలో తాను ఎవరో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ పాట రాశాడు, ఆ పాట పాడాడు. దావీదు ఎవరు అంటే మనందరికీ తెలుసు. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, దేవుని ఇష్టాన్ని అనుసరించి నడిచేవాడు, దేవుని మనస్సుని దోచుకున్నవాడు, దేవుని మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడు, దేవుని చేతనే ఒక మంచి సాక్ష్యాన్ని పొందినవాడు, మంచి పాటగాడు, మంచి వాయిద్యకారుడు కూడాను, గానగాంధర్వుడు, సంగీత విద్వాంసుడు అని చెప్పుటలో సందేహమేమీ లేదు. అలాంటి దావీదు దేవుని సముఖములోకి వెళ్ళి దేవుని సముఖములో మోకరించి దేవుని సన్నిధిలో తాను ఏమై ఉన్నాడో అనే సంగతి రాస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అని చూడగలిగితే, నేను ఈ భూమి మీద ఎలా ఉన్నాను? అందరు నోరు తెరిచి ఒప్పుకున్న మాట. నేను భూమి మీద పరదేశిని లేకపోతే విదేశీయుని అని చెప్పుకోవాలి. నేను భూమి మీద పరదేశినై ఉన్నానయ్యా, నా స్వదేశం ఇది కాదు, నేను విదేశీయుని, నేను పరదేశిని కనుక నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయవద్దు. నీ ప్రతి ఆజ్ఞ నాకు తెలియపరచండి. నీ ఆజ్ఞలన్నిటినీ నా కన్నుల ఎదుట నేను ఉంచుకుంటాను. నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుతాను. నీ ఆజ్ఞల యందు నేను ఆనందిస్తాను. నీ ఆజ్ఞల బాట నేను నడుస్తానయ్యా. ఎందుకంటే నీ ఆజ్ఞలే నా పాదానికి దీపంగా, నా త్రోవకి వెలుగ్గా కూడా నీ ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. బంగారము అపరంజి కంటే ప్రశస్తమైనది, మిగుల విలువ కలిగినవి నీ ఆజ్ఞలు గనుక నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు, నీ శాసనములు ఏది కూడా మరుగు చేయకుండా ప్రతిదీ కూడా నీవు నాకు తెలియపరచు అని అడిగేటప్పుడు తాను అడుగుతున్నాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. మన ఒరిజినల్ ఆధార్ కార్డు ఎక్కడిది? ఈ భూమి మీద కాదు, ఈ భూమి మీద కాదు. కనుక ప్రతి క్రైస్తవుడు, ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన విశ్వాసి ప్రతిరోజు తన నోట పలకవలసిన మాట, ఒప్పుకోవలసిన మాట ఏ మాట? నేను భూమి మీద, నేను భూమి మీద, నేను భూమి మీద పరదేశిని అని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. ఈ మాట ఎప్పుడు వినబడుతుంది చెప్పండి? పరదేశి అనే మాట ఎప్పుడు మనకి వినబడుతుంది? బాగా చెప్పారు. ఎవరైనా చనిపోయినప్పుడు, సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే సమాధి కార్యక్రమం చేయడానికి చిన్న కూటం పెట్టినప్పుడు ఇక పాడతారు పాట. ఏమని? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు అని పాడతారు. ఏ రోజైనా ఆదివారం ఈ పాట పాడావా? సభలలో ఎప్పుడైనా ఈ పాట పాడారా? అంటే మీరు ఫిక్స్ చేసేసుకున్నారనమాట. అంటే చనిపోయినప్పుడే ఈ పాట. తప్పు కదా, తప్పు కదా. దావీదు చనిపోయినప్పుడు ఈ మాట పలికాడా? బ్రతికున్నప్పుడే ఈ పాట రాశాడా?
ఎప్పుడు పాడుకున్నాడు ఈ పాట? నేను చనిపోయినప్పుడు పాడనురా బాబు ఈ పాట అని అన్నాడా? అనలేదు. ఆదివారం ఈ పాట మనం పాడం, మిగతా రోజుల్లో ఈ పాట మనము పాడం. ఒకవేళ తెలియక ఈ పాట పాడారంటే అందరు వెనక్కి తిరిగి చూస్తారు, ఎవడైనా పోయాడేమోనని. నేను నాకు చుమించుగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నేను ఈ పదాన్ని గుర్తు చేసుకొని నా మనస్సులో నేను అనుకుంటా, నేను ఎవరిని? నేను పరదేశిని అని. నా మట్టుకు నేను పాడుకుంటా ఉంటాను, నా మట్టుకు నేను గుర్తు చేసుకుంటా ఉంటా. ఇక మీదట రోజుకి ఒక్కసారైనా చెప్పాలి, గుర్తు చేసుకోవాలి. ఏమని? నేనెవరిని? అందరు చెప్పు, నేను భూమి మీద పరదేశిని అని మనం ఒప్పుకోవాలి. చనిపోయినప్పుడు పాడుకోవలసిన పాట కాదు ఇది, బ్రతికుండగానే పాడుకోవలసిన పాట, బ్రతికుండగానే ఒప్పుకోవలసిన మాట ఈ మాట. ప్రేమైన సహోదరి సహోదరులారా, మోషే భక్తుడు మనకు కనబడుతాడు. ఆ మోషే 40 సంవత్సరాలు ఫరో మనవడిగా ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు మామ ఇంట్లో ఇల్లరికంలో కనబడతాడు. ఇంకొక 40 సంవత్సరాలు పరిచర్యలో కనబడతాడు. 40 సంవత్సరాల ముగింపులో ఆ ఐగుప్తుని విడిచిపెట్టి మిథ్యాను ప్రాంతానికి ఇత్రో దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఇత్రో కుమార్తెలలో ఒక కుమార్తెను పెళ్లి చేసుకొని ఆ కుమార్తెకి కుమారుణ్ణి కనినప్పుడు ఆ కుమారుడికి పెట్టిన పేరేంటో తెలుసా? చెప్పాలి గట్టిగా. గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అంటే అర్థం ఏంటి? పుట్టినోట్లో రాసుంటుంది ఏమని? పరదేశి. అంటే పుట్టిన తన కుమారునికి ఏమని పేరు పెట్టాడు? ఎప్పుడని పెట్టావా నీ కొడుకు ఆ పేరు? మనం ఇలాంటి పేర్లు పెట్టాం. కొడుకు ఏమని పేరు పెట్టాడు అంటే పరదేశి అని పేరు పెట్టాడు. ఎందుకు మోషే ఈ పేరు పెట్టాడంటే, నేను ఈ దేశానికి ఎలా వచ్చాను? పరదేశిగా వచ్చాను గనక, పరదేశములో ఉన్నాను గనక, పరదేశములో పెళ్లి చేసుకున్నాను గనక, పరదేశములో కుమారుణ్ణి కన్నాను గనక గుర్తుగా ఉండేటట్టుగా. అందుకే చాలామంది కూడా పేర్లు పెట్టుకున్నప్పుడు గుర్తుగా పేర్లు పెట్టుకుంటాడు. యోసేపు ఉన్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి కొడుకు ఏమని పేరు పెట్టాడు? మరచిపోవుట అని పేరు పెట్టాడు. ఎందుకంటే నా బాధలన్నీ నేను మర్చిపోయేటట్టుగా దేవుడు చేశాడు. అందుకని వాడిని చూసినప్పుడల్లా నేను మర్చిపోయాను, నా బాధలు మర్చిపోయాను అని మనషే అని పేరు పెట్టాడు. మరొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టగానే ఏమని పెట్టాడు? ఎఫ్రాయిము అని పెట్టాడు. ఎందుకని? మర్చిపోయిన తర్వాత నా దేవుడు నా జీవితంలో ఏం కలుగు చేశాడు? ఒక అభివృద్ధిని కలుగు చేశాడు కనుక దానికి గుర్తుగా ఏమని పేరు పెట్టాడు? చూసారా, మన పేర్లు పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టాలా, నక్షత్రాలు చూసి కదా పెట్టాల్సింది. కొంతమంది వస్తారు, పాస్టర్ గారండి హా అక్షరం మీద పేరు పెట్టు అని అంటారు. హా అక్షరం మీద పెట్టాలంట. చూసారండి, ఇలాంటి అనుభవాలు మనం ఎదురైనప్పుడు, లేదా దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం ద్వారా వచ్చిన అనుభవాలను బట్టి ఆ చక్కని పేరు పెట్టుకుంటే చిరస్థాయిగా పేరేమవుతుందండి? నిలబడిపోయింది. మోషే కూడా తన కుమారుడికి పేరు పెట్టేటప్పుడు ఏమని పెట్టాడు అంటే పరదేశి గెర్షోము అని పేరు పెట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి భూమి మీద ఏమై ఉన్నారు? చెప్పాలి గట్టిగా, ఒప్పుకోవాలి. మనమెవరిమి? భూమి మీద మనము పరదేశులమై ఉన్నాము. అందుకని అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన కూడా ఏమంటాడంటే, మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకములో ఉంది. మన ఆస్తి, మన అంతస్తు, మనకు కలిగిన సమస్తము కూడా పరలోకములో ఉంది. మనము పరలోకానికి సంబంధించిన వారమే గాని భూలోకానికి సంబంధించిన వారము కాదు. మనం పరలోక పౌరులం. ఎవరండి మనం పరలోక పౌరులం. భూమి మీద కొంతకాలం ఉండిపోవడానికి వచ్చిన
విదేశీయులము, పరదేశులము. మనం ఫారినర్స్. మనం ఎవరండి? మాట్లాడేటండి. భూమి మీద మనం ఎవరి ఫారినర్స్ అని. మనం అప్పుడప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు? విదేశీయులాగా చూస్తారు. ఎప్పుడైనా తెల్లోళ్ళు కనుక మన మధ్యలో కనపడ్డారు అనుకోండి, వెంటనే వాళ్ళని ఏమంటాం? మనం ఫారినర్స్ వచ్చారంటారు. అలాగే భూమి మీద మనం ఎవరిమి? ఫారినర్స్. మనం అందరం బ్లాక్ ఫారినర్స్మి, వైట్ తెల్ల దొరలమి, ఎర్ర దొరలు మనమే. భూమి మీద మనం ఎవరిమి అంటే పరదేశులమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక సందర్భంలో ఏమని మాట్లాడతాడో మత్తయి సువార్తలో కనుక చూస్తే, ధవల సింహాసనం మీద ఆయన కూర్చొని కుడివైపున ఉన్న గొర్రెలు, ఎడమవైపున ఉన్న మేకలు చూసి, ఈ లోకం పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అనే మాట మనకు కనబడుతుంది కదా. అప్పుడు వీళ్ళు అడుగుతారు, ఎందుకయ్యా అంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు, నేను దప్పికతో ఉన్నప్పుడు, వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు ఇవ్వలేదు అని మాట్లాడేటప్పుడు ఆయన అంటాడు, నేను పరదేశిగా ఉన్నప్పుడు, నేను పరదేశిగా ఉన్నప్పుడు అని మాట్లాడతాడు. అంటే యేసుక్రీస్తు కూడా ఏమని ఒప్పుకున్నాడండి? ఆయన కూడా పరదేశిగానే ఉన్నాడు. నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నాకు దప్పికను తీర్చలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకోలేదు అనే మాట, ఆయన కూడా పరదేశి అనే మాటని ఉపయోగించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇందు మూలముగా మనం తెలుసుకోవలసిన మాట ఏమిటయ్యా అంటే, నేను భూమి మీద చెప్పాలి, నేను భూమి మీద పరదేశిని, నేను పరలోక పౌరుణ్ణి, నా పౌరస్థితి పరలోకములో ఉంది, ఈ లోకములో కొంతకాలమే ఉండిపోవడానికి నేను వచ్చాను. నేను ఎంత సంపాదించుకున్నా, ఎంత దాచుకున్నా, ఎంత పోగు చేసుకున్నా అది పరలోకములోనే ఉండాలి, కానీ భూలోకములో ఉన్న ప్రయోజనమేమి లేదు. ఎందుకని మనం పోయినప్పుడు మన వెంట ఏది మన వెంట మనము తీసుకొని వెళ్ళలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అన్నాడు, పరలోకములో ధనమును మీరు అక్కడ కూర్చుకోండి, ఇక్కడ కాదు. మనోళ్ళు అక్కడ పక్కన పెట్టి ఇక్కడ పడుతున్నారు. కూర్చుకోవలసింది ఎక్కడ? పరలోకములో సమకూర్చుకోవాలి, పరలోకములో కూర్చుకోవాలి. పరలోకంలో కూర్చుకున్నాం అనుకో, అక్కడ చెదలు పట్టదు, దొంగలు రారు, అల్లులు రారు, కొడుకులు ఎందుకని దోచుకొని పోవడానికి. అదే భూలోకములో పెట్టుకున్నాం అనుకో, అల్లుళ్ళు వస్తారో తెలియదు, కూతుర్లు వస్తారో తెలియదు, బంధువులు వస్తారో తెలియదు, బంధువులు వస్తాయో తెలియదు. అందుకని పరలోకములోనే మీరు కూర్చుకోనండి, పరలోకములోనే ధనమును మీరు కూర్చుకోండి అని ఎందుకన్నాడయ్యా అంటే, మనం పరలోకానికి సంబంధించిన వారము, మనము పరదేశులము. ఎంతమంది ఒప్పుకుంటున్నారు నేను భూమి మీద పరదేశిని అన్నవాళ్ళ లేరు అనండి? మీ నోటితో మీరే గట్టిగా ఒప్పుకో, నేను భూమి మీద, ఆగు చెప్పేది నేను భూమి మీద పరదేశిని అని చెప్పు గట్టిగా. నీ పక్కనోడితో చెప్పు, నేను కాదు నువ్వు భూమి మీద పరదేశి అని చెప్పు. ఖచ్చితంగా మనమందరము ఈ భూమి మీద పరదేశులమై ఉన్నాము. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ పూట మీతో చెప్పాలనుకున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరచాలనుకున్న సందేశం ఏమిటంటే, ఈ భూమి మీద పరదేశులుగా బ్రతుకుతున్న మనము ఎలా బ్రతకాలి, పరదేశులుగా ఉన్నవారు ఎలా బ్రతకాలి. రెండవదిగా, భూమి మీద పరదేశులుగా బ్రతుకుతున్న వారికి దేవుడి కలుగు చేసే ఆశీర్వాదం ఏమై ఉంటుంది. ప్రశ్న మీకు అర్థమైతే జవాబు అర్థం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూమి మీద పరదేశులుగా ఉన్న మనము ఎలా బ్రతకాలి, భూమి మీద పరదేశులుగా బ్రతుకుతున్న వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం అటు మూడు ఇటు మూడు చాలా క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
మనతో మాట్లాడుతున్న ప్రభుకి గట్టిగా చెప్పండి. ఓకే, మనం ఎవరిమి? ఇది మాత్రం మర్చిపోకూడదు. మనం ఎవరిమి? నిద్రలో లేపినా చెప్పాలి, నువ్వెవడివి? ఒక్కసారైనా పాట పాడాలా. ఏ పాట? పరదేశులము యాత్రికులమని ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా నిన్ను నీవే గుర్తు చేసుకోవాలి. మొదటిగా పరదేశులుగా బ్రతుకుతున్న వారు ఎలా బ్రతకాలి, భూమి మీద పరదేశిగా ఉన్నవాడు ఎలా బ్రతకాలి అనేది 3 మాటలు చెప్తా. ఆ పరదేశికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏమిటో మరొక 3 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తా. మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్న వారందరూ కూడా చక్కగా బైబిల్ తెరవండి. సెల్ ఫోన్ చూడొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు. బైబిల్ మాత్రమే తెరచి చక్కగా చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. మొదటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుదామా? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, ఎంతకాలము? పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అన్నాడు. అపోస్తుడైన పేతురు గారు, ప్రధాన అపోస్తులుడిగా నిలిచిన పేతురు భక్తుడు 2 పత్రికలు రాశాడు. ఒక సువార్తను రాయించినట్టుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో ఆయన చెప్పిన చక్కని మాట ఏమిటయ్యా అంటే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చు తండ్రి. మన తండ్రి ఎవరు అంటే పక్షపాతము లేనివాడు. ఏందండి? పక్షవాతము వేరు, పక్షపాతము వేరు కదా. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చు తండ్రి అన్నాడు. భూలోకములో పక్షపాతము లేని వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇద్దరు మనకు కనబడతారు. ఒకరు మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమి లేదు, ఆయన పక్షపాతము లేనివాడు. రెండవది పక్షపాతము లేనిది ఎవరికయ్యా అంటే చావుకు ఏమి లేదండి. మాట్లాడేటండి. మరణమునకు ఏమి లేదు. చిన్నపిల్లోడే కదా, కొద్ది రోజులు అయిపోతా చూద్దాములే. కొత్తగా పెళ్ళయింది కదా, కొద్ది రోజులు ఆగుదాములే. ఇప్పుడే కదా ఇల్లు కట్టుకుంది, చూద్దాములే అని అనుకుంటుందే మరణం. మరణానికి పక్షపాతము లేదు, మన తండ్రికి పక్షపాతము లేదు. మనందరం ఎవరికి ప్రార్థన చేస్తున్నాము? ఎవరికి ప్రార్థన చేస్తున్నాము? తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. మన తండ్రి ఎవరు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చువాడు ఆయన. ప్రతి మనిషికి పక్షపాతం కనబడుతూనే ఉంటుంది. సేవకుల్లో కూడా కొన్ని పర్యాయాలు పక్షపాతము కనబడవచ్చు. విశ్వాసులలో, కుటుంబాలలో ఉన్న వారిలో కూడా పక్షపాతము కనబడవచ్చు. ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా పార్షాలిటీ చూపించే అనుభవాలు కనబడుతాయి. కానీ దేవుని ఎదుట సేవకుడైనా విశ్వాసైనా వారి క్రియలను బట్టి ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీరుస్తాడు. అందుకనే పౌలు గారు కూడా ఏమంటాడు? మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట తీర్పులోకి మనము నిలబడుతాము అని మాట్లాడుతాడు. తనని పోల్చుకొని మాట్లాడుతాడు, మనమందరము అని. అట్టి దేవునికి మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి వెంటనే ఏమంటాడయ్య అంటే, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి అన్నాడు. ఎలా గడపాలంటండి? చెప్పాలి. మీరు భూమి మీద ఎవరు? చెప్పాలి. నోరు తెరిచి అడిగింది చెప్పాలి. మీరెవరు భూమి మీద? పరదేశులు. భూమి మీద పరదేశులుగా ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? 3 పూట్ల తినుకుంటా, గురకలు పెట్టి నిద్రపోతా కాదు. ఎలా బతకాలి మనము? భయముతో బ్రతకాలి. ఏ భయము? ఏ భయముతో అంటే
ఆయన తీర్పు తీర్చు తండ్రి. ఎలా తీర్పు తీరుస్తాడు? నా క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చగలిగిన వాడు. నేను చూచే చూపును బట్టి, మాట్లాడే మాటను బట్టి, వినే వినికిడిని బట్టి, ఆలోచించే ఆలోచన బట్టి, నడిచే నడకను బట్టి, పడుకునే పడకను బట్టి, నా క్రియలన్నిటిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు గనక, ఆ తీర్పులో నేను నిలబడాలి గనుక, న్యాయపీఠము ఎదుట నేను నిలబడాలి గనుక, ఆ ధర్మాసనం ఎదుట నేను నిలబడాలి గనుక, ఆ తీర్పు తీర్చు తండ్రి పక్షపాతము లేనివాడు గనక, ఆ తీర్పును బట్టే నేను పరలోకానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా, నిత్య సియోను నూతన యెరూషలేములోకి వెళ్ళాలన్నా, లేకపోతే నరకములోకి పాతాళములోకి, ఒకవేళ అగ్నిహారని పొరుగు చావని ఆ స్థలానికి వెలుపడి చీకట్లోకి నేను వెళ్ళాలన్నా తీర్పును బట్టే ఉంటుంది, నా క్రియలను బట్టే ఉంటుంది అని తెలుసుకొని భూమి మీద పరదేశులుగా బ్రతుకుతున్న ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఎలా బ్రతకాలి అంటే భయముతో బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? ఏ భయము? ఏ దేవుని భయముతో బ్రతకాలి, దైవ భయముతో బ్రతకాలి. తీర్పులోకి రాకుండా, తీర్పును తప్పించుకొని మొదటి పునరుత్థానములో లేపబడి పరిశుద్ధులుగా మార్చబడి రెండవ మరణం నా మీద అధికారం ఉండకూడదు అని దైవ భయముతో ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంతమంది ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నవారు భయముతో ఎంతమంది బతుకుతున్నారు? ఉండవలసిన భయం ఉండట్లేదు, ఉండకూడనని భయాలన్నీ ఉంటున్నాయి. అవసరమైన భయం ఉండట్లేదు, అనవసరమైన భయాలు ఉంటున్నాయి. చిన్న రోగం వచ్చింది అనుకోండి, చిన్న దగ్గు వచ్చింది అనుకోండి, ఏదో కొంచెం అలాగా దగ్గుతున్నప్పుడు కొంచెం రక్తం పడిందంట, పళ్ళు సరిగ్గా దోముకోలేదేమో, లేకపోతే పన్ను మెరుగ్గా పచ్చడేమన్నా తినిందేమో, ఇది దగ్గర లోపల ఎర్రగా పడిందంట. ఇంకా కూర్చుంది, ఇంకా ఏమని, నాకు క్యాన్సర్ వచ్చినట్టుంది, బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టుంది, ఇంకా పెద్ద అమ్మాయిని పిలువు, చిన్న అమ్మాయిని పిలువు, వాళ్ళని పిలువు. అనవసరమైన భయాలు, ఉండవలసిన భయం ఉండట్లేదు. ఇప్పుడు యోబు గారు ఉన్నాడండి, అనవసరమైన భయం. అందుకే కదా యోబు ఉన్నది పోగొట్టుకోవడం గల కారణం ఏంటి? ఏదైతే నా మీదికి వచ్చునని నేను భయపడ్డానో అదే నా మీదికి వచ్చాను. ఏదైతే భయపడ్డాడో, ఏ భయం అయితే తన జీవితంలో కలిగిందో అదే భయం అతని మీదకి వచ్చినట్లుగా లేఖనాలు సెలవిస్తుంది. ఒక నిజమైన సేవకుడికి, ఒక నిజమైన విశ్వాసికి ఉండవలసిన భయం ఈ లోక సంబంధమైన భయాలు కాదు. ఉండవలసిన భయం ఏమిటంటే దైవ భయముతో మనం బ్రతకాలి. ఎలాంటి భయం మనం కలిగి ఉండాలి? ఒక చిన్న 2-3 మాటలు మీకు చెప్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? కాగా అందరు బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి చక్కగా చెప్పేటప్పుడు చదవగలిగితే చక్కగా బైబిల్ తెరచి చదవడం నేర్చుకోవాలి, లేకపోతే చెప్పేటప్పుడు వినడం నేర్చుకోవాలి. ఈ 2 పనులు చక్కగా మనం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్నంత ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి అన్నాడు. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరములో ఆ విశ్వాసులకి, ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులకి యేసు రక్తముతో కడగబడి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాని పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి నడిపించబడుతూ అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతూ ప్రభు రాకడను గురించిన నిరీక్షణ కలిగి విశ్వాస యాత్రలో యేసు వైపు చూచుచూ యేసయ్య అడుగు జాడల్లో నడిపించబడుతున్నటువంటి ఆ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు.
ఏమని రాశాడు? కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు. అంటే పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, పాస్టర్ గారు లేనప్పుడు ఇంకొక రకంగా కనపడతారు. ఇలాంటి వాళ్ళందరూ అర్జెంటుగా పాతాళానికి వెళ్ళిపోతారు. నువ్వు విన్నది కరెక్టే, అర్జెంటుగా వెళ్ళిపోతారు పాతాళానికి. ఎందుకని? అందుకని అంటాడు, నా ఎదుట ఉన్నప్పుడు కాదు. నా ఎదుట ఉన్నప్పుడు అబ్బో వంగి వంగి దండాలు పెడుతున్నారు, నా ఎదుట ఉన్నప్పుడు మోకాల మీద బాగానే ప్రార్థన చేస్తున్నారు, నా ఎదుట ఉన్నప్పుడు పరిచర్య కూడా బాగానే చేస్తున్నారు, నా ఎదుట ఉన్నప్పుడు పాటలు కూడా బాగానే పాడుతున్నారు. నా ఎదుట ఉన్నప్పుడు, మరి పిచ్చోళ్ళారా, నా ఎదుట ఉన్నప్పుడు కాదు, నేను లేనప్పుడు కూడా. అది నేను ఉన్నదానికంటే నేను లేనప్పుడే మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందు భయముతో వణకుతో దేవుడు మీకు ఇచ్చినటువంటి సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించండి. దేవుడు మనకిచ్చిన సొంత రక్షణ మన సొంతమైంది. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది రక్షణ పొందుకున్నావు కదా. పాపములో, శాపములో, విగ్రహారాధనలో, దేవునికి దూరంగా సాతాను చేతిలో చిక్కుబడిపోయి సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో, కష్టాలలో, కన్నీళ్లలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సువార్త ప్రకాశము ద్వారా వెలుగై ఉన్న దేవుడు నిన్ను వెలిగించినప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చావు కదా. పాపములో ఉన్న నిన్ను క్రీస్తు కలువరి సిలువ రక్తము చేత మీరు కడగబడి పవిత్రులుగా మార్చబడి మారు మనస్సు ద్వారా రక్షణ పొందారు కదా. బాప్తిసము ద్వారా రక్షణ పొందారు కదా. పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొందుకున్నారు కదా. మీ సొంత రక్షణను భయముతో కొనసాగించాలి. ఉద్యోగములో ఉన్నా, వ్యాపారములో ఉన్నా, చేతి పనికి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, అన్యజనుల మధ్యలో ఉన్నా, విశ్వాసుల మధ్యలో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజములో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీవు రక్షణ పొందిన వ్యక్తివి. నేను మారు మనస్సు పొందాను, నేను బాప్తిస్మాన్ని పొందాను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, సంఘములో చేర్చబడ్డాను, నేను పరదేశిని, నేను పరలోకానికి సంబంధించిన వాడిని కనుక ఈ భూలోకములో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ రక్షణని నేను కొనసాగించాలి. రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా హెబ్రీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటారు మీరు? గొప్ప రక్షణ అది. దేవుడు మన ఆత్మకి ఇచ్చిన రక్షణ చాలా విలువైంది. ఎందుకంటే విలువైన యేసు రక్తముతో కడగబడ్డాం. విలువైన ప్రపంచంలో విలువైనది ఏదైనా ఉంది అంటే అది యేసు రక్తమే. కొడుచబలి గట్టిగా. యేసు రక్తానికి వెల కట్టలేము. అమూల్యమైనది, పరిశుద్ధమైనది. ఆ యేసు రక్తముతో కడగబడిన నీవు ఎంత విలువైన వ్యక్తి అనుకున్నావు నువ్వు? నీ విలువ నీకు తెలియట్లేదు. నీ విలువ సాతాను గాడు తెలుసుగా, నీకు తెలియట్లే. కనుక విలువైన దేవుని రక్షణని మనం ఏం చేయాలి అంటే, నేను రక్షణ పొందిన వ్యక్తిని అని అనుక్షణం, ప్రతి క్షణం, ప్రతి విషయములో భయముతో నీ రక్షణ నువ్వేం చేయాలి? కొనసాగించాలి. నీ రక్షణ నువ్వు పోగొట్టుకోకూడదు. నీ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి శోధనలే వచ్చినా, ఎలాంటి శ్రమలే వచ్చినా, ఎలాంటి కష్టాలే వచ్చినా, ఎలాంటి కన్నీళ్ళే వచ్చినా, కులస్తులే ఒప్పుకోకపోయినా, మతస్థులే ఒప్పుకోకపోయినా, ఇంట్లో వాళ్ళే ఒప్పుకోకపోయినా, నీవు పొందిన రక్షణని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. అందుకనే అంతము వరకు నువ్వు పరదేశిగా ఉన్నంత కాలము భయముతో గడపాలి. ఏ భయమయ్యా అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ సొంత రక్షణను నేనేం చేయాలి? అంతం వరకు ఏం చేయాలట? కొనసాగించాలి. అంటే నీ రక్షణ సంతోషాన్ని పోగొట్టుకోకూడదు.
అందుకే దావీదు కూడా అంటాడు కదా, ఏమని? దావీదు కూడా చూడకూడని దాన్ని చూచి, ఆశించకూడని దాన్ని ఆశించి తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని ఎవరికి తెలియదులే అని పాపము చేసిన తర్వాత దైవ సేవకుడు వచ్చి తన పాపాన్ని ఎత్తి చూపించిన తర్వాత దావీదు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడు? మరలా నాకు రక్షణ ఆనందాన్ని మరలా ఇవ్వమంటాడు. అంటే దేవుడిచ్చిన రక్షణని పాపము చేసి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. మరి నీ రక్షణని దేనికి అమ్ముడు పెట్టుకుంటున్నావు? పాపానికి నీ రక్షణ అమ్మేసుకుంటున్నావా? ఆచారాలకి, సాంప్రదాయాలకి ఏంటి నీ రక్షణని పోగొట్టుకుంటున్నావా? లోకానికి, డబ్బు కొరకు, అధికారము కొరకు నీ రక్షణని పోగొట్టుకుంటున్నావా? దేనికి అమ్ముకుంటున్నావు? ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూరకు అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటున్నావేమో, జాగ్రత్త. యేసయ్య రక్షణని ఇస్కరియోతు యూదా డబ్బు కొరకు అమ్ముకున్నట్టుగా నీ రక్షణను పోగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త. పరదేశులుగా ఉన్నంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు, మన పోకడ జరిగేంత వరకు, ఆయన వచ్చేంత వరకు, మనం సచ్చేంత వరకు, ఆయన రాకడ మన పోకడ జరిగేంత వరకు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణని మనం పోగొట్టుకోకుండా భయముతో, వణుకుతో మనం కొనసాగాలి. వస్తారు, అన్యజనులు వస్తారు, లోకస్తులు వస్తారు, పలు విధాలుగా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఏమనాలి? నేను రక్షణ పొందిన వ్యక్తిని, నేను మారు మనసు పొందిన వ్యక్తిని, నేను బాప్తీసం పొందిన వ్యక్తిని, నేను దేవుని మందిరానికి వెళుతున్న వ్యక్తిని, ఆ పని నేను చాలను. ఈ లోక సంబంధించిన ఆచారాలు నేను చేయకూడదు. ఈ లోక సంబంధించిన సాంప్రదాయాల ప్రకారంగా నేను నడవకూడదు. ఈ లోక సంబంధమైన సౌందర్యాలు నాకు ఏ సౌండ్ రావట్లేదు వద్దు. ఎందుకంటే నేను ఎవరిని? నేను పరదేశిని, రక్షణ పొందిన వ్యక్తిని. మొర్దెకై అంటాడు కదా, నేను యూదుడను గనుక ఆ పని నేను చేయజాలను. నేను యూదుడని, రక్షణ పొందిన వ్యక్తిని, అంతరంగముల సున్నతి పొందిన యూదుడను నేను, బాప్తీసం పొందిన వ్యక్తిని నేను. ఆ పని నేను, ఆ లంచాలు నేను, ఆ మోసాలు నేను, ఆ అబద్ధాలు నేను, ఆ లోకాశలు నేను చేయను. నేను ఎవరిని? పరదేశిని, రక్షణ పొందిన వ్యక్తిని. కూడా చెప్పలు గట్టిగా పరదేశిగా ఉన్నవాడు భయముతో బ్రతకాలట. ఏ భయం అయ్యా అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ సొంత రక్షణని. రెండవదిగా చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి మాటలు ఏమని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకుందాము అన్నాడు. ఏమని? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో గడపమన్నాడు కదా. దేవుని భయముతో గడపడం అంటే అర్థం ఏంటయ్యా అంటే పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి కల్మషం, శరీరానికి ఆత్మకు కలుగుతున్న ప్రతి కల్మషం నుండి మనం ఏం చేసుకోవాలి? పవిత్రులుగా మనము చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే భూమి మీద పరదేశులుగా మనం బ్రతుకుతున్నాము గనుక దేవుని భయముతో మనము బ్రతకాలి. దేవుని భయముతో ఎలా బ్రతకాలి? మన సొంత రక్షణను మనము కొనసాగించాలి. దేవుని భయముతో ఏమి చేయాలి? పరిశుద్ధతను మనం ఏం చేయాలి? సంపూర్తి మనము చేసుకోవాలి. ఈ భూమి మీద దేవుని భయముతో పరిశుద్ధముగా బ్రతకాలి. దేవుని భయముతో పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. మన ఆత్మలో, మన ప్రాణములో, మన శరీరములో ఎలాంటి కల్మషము లేకుండా, మచ్చ, మొడత, ఢాగు, ఎలాంటి కలంకము లేని పవిత్రుడైన పరిశుద్ధమైన మహిమగల సంఘముగా ఆయన ఎదుట మనము నిలవబడినట్లుగా
ఆయన ఎదుట మనము నిలవబడేటట్లుగా దేవుని భయముతో పరిశుద్ధతను మనం ఏం చేయాలండి? సంపూర్తిగా మనము చేసుకోవాలి. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని రాయబడింది. పరదేశులారా, దేవుని భయముతో మనం బ్రతకాలి. పరదేశులారా, దేవుని భయముతో పవిత్రముగా మనము జీవించాలి, పరిశుద్ధముగా మనము జీవించాలి. ఎందుకయ్యా అంటే బైబిల్ అంటుంది, మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, వారెవరు? పరిశుద్ధులు అని రాయబడింది. వారు పరిశుద్ధులు గనక రెండవ మరణము వారి మీద అధికారము లేదు అని రాస్తుంది. పరిశుద్ధులే మొదటి పునరుత్థానములో పాలు పొందగలుగుతారు. పరిశుద్ధులే పరలోకములో చేర్చబడతారు. పరిశుద్ధులే ప్రభువుతో కూడా ఉండగలుగుతారు. పరిశుద్ధులే యుగయుగములు యేసయ్యతో కూడా ఉండగలుగుతారు. అందుకని ఈ భూలోకములో మనం ఎలా బ్రతకాలి అంటే దేవుని భయము కలిగి పరిశుద్ధతను మనం ఏం చేయాలట? సంపూర్తి చేసుకోవాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనమే కాపాడుకుంటూ రావాలి. అందుకే ప్రతిరోజు క్రీస్తు రక్తము చేత, క్రీస్తు వాక్యము చేత, క్రీస్తు ఆత్మ చేత మన ఆత్మ ప్రాణ శరీరములని కడిగి వేసుకుంటూ ప్రతిరోజు మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. దేవుని భయముతో, దేవుని భయము గుండెల్లో ఉందనుకోండి, చూడకూడని వాటిని చూడకుండా కన్నులు మూసుకుంటావు. దేవుని భయం ఉందనుకోండి, ఏ మాటలైతే మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడకుండా నోటిని కాచుకోగలుగుతాం. దేవుని భయం ఉందనుకో, ఏ మాటలైతే వినకూడని మాటలు వినకుండా జాగ్రత్త పడదాం. మన దేవుని భయం ఉందనుకో, మన ప్రవర్తనలో దేవుని భయం ఉంటే పవిత్రంగా మనం ఉండగలుగుతాం. గుర్తుపెట్టుకో, ఒకవేళ పవిత్రత లేకుండా పాటలు పాడొచ్చు, పవిత్రత లేకుండా ప్రసంగాలు చేయొచ్చు, పవిత్రత లేకుండా పరిచర్య చేయొచ్చు, పవిత్రత లేకుండా వాయిద్యాలు వాయించవచ్చు, పవిత్రత లేకుండా పరిచర్య చేయొచ్చు, పవిత్రత లేకుండా కానుకలు ఇవ్వచ్చు. పవిత్రత లేకపోతే పరలోకం ఉండదు. పరిశుద్ధత లేకపోతే పరలోకములకు వెళ్ళలేవు. పాటలు పాడొచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పరిశుద్ధత లేకుండా. కానీ పరిశుద్ధత లేకపోతే పరలోకములోకి వెళ్ళలేవు. పరలోకములో మనం ప్రవేశించలేము. ఎందుకంటే అది పరిశుద్ధులు ఉండే పట్టణం, అది పరిశుద్ధుడైన యేసయ్య ఉండే పట్టణం, అది కోట్ల కొలది దూతలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానాలు చేయబడుతున్న పట్టణం అది. అక్కడ పరిశుద్ధులే ఉంటారు. లోకములో పవిత్రత లేకపోయినా ఏదైనా చేసుకుంటా ఉండొచ్చు, కానీ పరలోకములో మాత్రం భూలోకములో చెల్లుబాటు అయినట్టుగా పరలోకములో చెల్లుబాటు కాదు. సంఘములో చెల్లుబాటు అయినట్టుగా పరలోకములో చెల్లుబాటు కాదు. అందుకనే ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నంత కాలం భయముతో మనము గడపాలి. ఏ భయముతో అంటే ఆ భయము చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన ప్రతి కల్మషము నుండి మనం ఏం చేసుకోవాలా? పవిత్రులుగా చేసుకోవాలి. ఇట్టి భయము కలిగిన వారిగా పరదేశులు కనబడాలి. కొడుచొప్పలు గట్టిగాను. ఇందులో మరొక మాట కూడా చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ మాట, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని ఒక భయం. ఏ భయం ఉండాలి? ఏ భయం ఉంది? విశ్రాంతి అనేది ఒక వాగ్దానం మన కొరకు ఉంది. ఆ విశ్రాంతిలో కొందరు మాత్రమే ప్రవేశిస్తారు అనే మాట కూడా ఉంది. అయితే ఏ విశ్రాంతి? నిత్య విశ్రాంతిని గురించి మాట్లాడాడు. ఏ విశ్రాంతమ్మా? ఏ విశ్రాంతి గురించి చెప్పాడు? భూలోకంలో కలిగే విశ్రాంతి కాదు. యేసు ప్రభు కూడా అన్నాడు, ఏమని? సమస్త భారమును మోయుచున్న, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఇది భూలోకములో కలిగే విశ్రాంతి. ఆ తర్వాత ఏమంటాడు? నేను సాత్వికుడను దీనును గనుక మీ సిలువను ఎత్తుకొని నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, అప్పుడు మీకేం దొరుకుతుంది? ఇది ఏ విశ్రాంతి? నిత్య విశ్రాంతి. అది పరలోకం.
అది నిత్య సియోను, నూతన యెరూషలేం. ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా, అంటే విశ్రాంతిలో ప్రవేశించకుండా తప్పిపోతాడేమోనని ఎలా బతకాలంట? భయముతో బ్రతకాలి. అయ్యా, నా కొరకు ఒక నిత్య విశ్రాంతి ఉంది. యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచి వస్తానని యేసు ప్రభు చెప్పాడు కదా. నాకు పరలోకంలో ఒక స్థలం ఉంది, పరలోకంలో నాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలోకి నేను చేరాలి. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు నేను తెరవాలి. నా యేసయ్య నా కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఒకటి ఉంది, నిత్య సియోను ఉంది, నూతన యెరూషలేము ఉంది, సింహాసనం ఉంది. ఆయన సింహాసనం మీద కూర్చొని ఇనపదండాన్ని చేతబట్టుకొని దేవదూతలకు తీర్పు తీరుస్తూ ఆయనతో కూడా నేను ఉండాలి, ఆ నిత్య విశ్రాంతిలో నేను ప్రవేశించాలి అన్న భయముతో ఈ లోకములు నేనేమవ్వకూడదు, తప్పిపోకూడదు, జారిపోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు, సహవాసానికి దూరం అయిపోకూడదు, దేవుని వాక్యానికి దూరం అయిపోకూడదు, ఉపదేశానికి దూరం అయిపోకూడదని అనుక్షణం ప్రతి క్షణము కూడా భయముతో మనం ఏం చేయాలట? బ్రతకాలి. ఇట్టి భయము దేవుడు సంఘములో కలుగచేయునుగాక. గట్టిగా చెప్పండి. భూమి మీద పరదేశులుగా ఉన్నంత కాలం మనం ఎలా బతకాలి? భయముతో బతకాలి. ఏ భయమమ్మా? ఏ భయము? రోగాలు వస్తామనే భయము, లేకపోతే ఇల్లు లేదు, ఈ భయం కాదు. ఏ భయము? దేవుని భయము కలిగిన వారే ఉండాలి. అది ఎలాంటి భయము? సొంత రక్షణను కొనసాగించగలిగిన ఆ భయం ఉండాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే భయము ఉండాలి. విశ్రాంతిలోకి వెళ్లకుండా తప్పిపోతానేమోనన్నా భయముతో పరదేశులుగా ఉన్నవారు ఈ భూమి మీద బ్రతకాలి. కొడు సభలు గట్టిగాను. ఇది పరదేశీ భూమి మీద బ్రతికే బ్రతుకులో ఒక మాట. రెండవదిగా చూడండి, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 11వ వాక్యములు ఏమన్నా చూడండి. ప్రియులారా మీరు పరదేశులను. చెప్పండి, ఈ మాట ఎక్కువ ఈయన మాట్లాడాడు కదా. పేతురు భక్తుడు మొదట ఏమన్నాడు? మీరు పరదేశులై ఉన్నంత కాలం భయముతో బతకండి, మీరు భూమి మీద పరదేశులే అని చెప్పాడు. రెండవదిగా ఏమంటున్నాడు? ప్రియులారా మీరెవరు? పరదేశులను. మీరెవరు? ఒప్పుకోండి, మీరెవరు? మీరు పరదేశులను, యాత్రికులు. ఏ యాత్రికులు? ఊర్ల మరి తిరిగే యాత్రికులు కాదు. దేవుని మందిరానికి, ప్రార్థనా కూటాలకి, దేవుని సన్నిధికి వచ్చే మనం ఎవరమే? యాత్రికులా. మేము భూమి మీద పరదేశులను, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి ప్రభు యొక్క దర్శన దినమును దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. సేవకుడు సంఘాన్ని బ్రతిమిలాడుకుంటున్నాడు. సంఘమా, ఏం బతిమిలాడుతున్నాడు? ఏ విషయంలో బతిమిలాడుతున్నాడంటే, ప్రియులారా మీరు పరదేశులను, యాత్రికులు. మీరు పరదేశులు భూమి మీద మీరు పరదేశులు, భూమి మీద మీరు యాత్రికులుగా ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు ప్రతి శరీర ఆశలను ఏం చేయాలి? విసర్జించి అనే మాట ఉపయోగించాడంటే, ఇది ఏ పదానికి పడితే ఆ పదానికి విసర్జించుట అనేది పనికి మాలిన వాటికే ఉపయోగిస్తారు. విసర్జించుట అని అప్పుడప్పుడు గోడల మీద మనకు కనపడతా ఉంటాయి. విసర్జించుట అంటే అర్థం ఏంటంటే అసహించుకోవాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే పెంటతో సమానంగా ఎంచుకోవాలి అని అర్థం. ఆత్మకి విరోధముగా పోరాడే శరీర ఆశలని విసర్జించండి.
విసర్జించి ఏమన్నాడు? అన్యజనులు మిమ్మును ఏ ఏ విషయములలో దుర్మార్గులని మిమ్మల్ని దూషించారో ఆ విషయములో మరలా వారు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను బట్టి దేవుని దర్శన దినమున దేవుని మహిమపరచాలి. మిమ్మల్ని ఏ విషయములైతే మిమ్మల్ని దూషించారో ఆ సత్క్రియలను బట్టి దేవుని ఏం చేయాలి? వాళ్ళు మహిమపరచాలి. అందుకని వారి మధ్యలో మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. ఎందుకంటే మీరెవరు పరదేశులు గనుక. మీరు పరదేశులు, యాత్రికులు గనుక. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఒక్క మాటలు మీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలంటే, ఒకప్పుడు మనం అన్యజనుల మధ్యలో ఉన్నాం. అన్యజనుల ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు చేస్తూ వచ్చాం. లోకాశలో ఉన్నాం, నేత్రాశలో ఉన్నాం, జీవపు డంబములో ఉన్నాం, శరీర కార్యాల్లో బ్రతుకుతూ ఉన్నాం, తుచ్చమైన అభిలాషల వైపు పరిగెత్తుతూ ఉన్నాం. యేసయ్య మనం రక్షించాడు, ఆ రక్తంతో మనం కడిగాడు. ఈ రోజున మనం సంఘములో చేర్చబడ్డాం, బైబిల్ చేతబట్టుకున్నాం, పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మనమంతా కనబడుతున్నాం. అయితే మనం ఏం చేయాలి అంటే, పరదేశులుగా యాత్రికులుగా ఉన్నాం. మనము ఈ ఆత్మకు విరోధముగా పోరాడుతున్నటువంటి శరీర ఆశలన్నీ ఏం చేయాలి? మనము విసర్జించాలి. ఎందుకు విసర్జించాలి అంటారేమో, ఈ శరీర కార్యములను బట్టి ఇప్పుడు అన్యజనులు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారే కానీ వాళ్ళ ఇంటి దగ్గర చూస్తే వాళ్ళ బతుకు మాకు తెలియదా? ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని పోతున్నారు, ఆదివారం వస్తే పాటలు పాడుతున్నారు, ఆదివారం వస్తే చర్చిలకు పోతున్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. కానీ వారు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారు. వారి కుటుంబంలో వారు కానీ వాళ్ళ పిల్లలు కానీ అలాగే అన్యజనుల కంటే దారుణంగా కనబడుతున్నారు. వారి వివాహ విషయాలు గమనించినా లేకపోతే లోక సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని ఒకవేళ అన్యజనులు మిమ్మల్ని చూచి దుర్మార్గంగా దూషిస్తున్నారేమో, మీ నడవడికని బట్టి, మీ ప్రవర్తనను బట్టి, మీ క్రియలను బట్టి, మీరు చేసే చేష్టాలను బట్టి, అన్యజనుల కంటే ఎక్కువగా మీరు చేస్తున్న క్రియలను బట్టి అన్యజనులు మిమ్మల్ని చూచి హేళన చేస్తున్నారేమో. మీరు పరదేశులు, యాత్రికులు. అందుకని శరీరాశలను విసర్జించి మీరు సత్క్రియ గనక కలిగి ఉండగలిగితే, సత్ప్రవర్తన గనక కలిగి ఉంటే, మీ సత్ప్రవర్తన ఒకప్పుడు మీలో ఉన్న దుష్ట ప్రవర్తన చూచిన వాళ్ళు ఇప్పుడు సత్ప్రవర్తనని చూచి దేవుని దర్శన దినమున దేవుని మిమ్మల్ని బట్టి దేవుడు ఏమవ్వాలా? మహిమపరచబడాలి. అందుకని వారి మధ్యలో మీరు మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. అందుకే వక్ర జనముల మధ్యలో దేవుని యొక్క వాక్యమనే ఆ జ్యోతిని పట్టుకొని మీరు వెలుగుతూ కనబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటాడు కదా, కొండ మీద పెట్టబడిన దీపం మరుగై ఉండనేరదు అని చెప్పి అన్యజనుల మధ్యలో మనుషులందరి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అని చెప్పి మీ సత్ప్రవర్తనను బట్టి దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఒకసారి మీరు ఆలోచించండి, మిమ్మల్ని బట్టి మీ ప్రాంతంలో దేవునికి మహిమ కలుగుతుందా? మీ ప్రార్థన, మీ భక్తి, మీ విశ్వాసం, మీ కార్యాలను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా? మీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుందా? మీ ద్వారా యేసయ్య నామం గొప్ప చేయబడుతుందా? మీ ద్వారా యేసయ్య నామం అపకీర్తి పాలవుతుందా? దేవుని నామానికి ఘనత తీసుకొని వచ్చేవారిగా మనకు కనబడుతున్నామా? మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, లేదా మీ ఉద్యోగాలలో, మీ చదువులలో, మీ పనులలో యేసయ్య నామ ఘనత కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా? అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి లోకముతో కలిసిపోతున్నావా? గోడ మీద పిల్లిలాగా అవసరమైతే అడుగు దూకుతావు, లేకపోతే ఇడు దూకుతావు. అందుకంటే చూడండి, నలుగురిలో నతానియేలు కులంలో కొర్నేలి అట్లా అయిపోయారు. అందరితో పాటు వెళ్ళిపోతున్నట్టుగా. నలుగురిలో నతానియేలులాగా, కులంలో కొర్నేలులాగా. ఎందుకు వాళ్ళ భాష మనకు ఎందుకని చెప్తున్నాను. అందరితో పాటు పోకూడదు. మనం ప్రత్యేకించబడిన వారిని ప్రత్యేకంగానే ఉండాలి. కొడుచోబలు గట్టిగా
మన వస్త్రధారణ, మన వేషధారణ, మన పద్ధతి, మన ప్రార్థన, మన విశ్వాసం సమస్తము కూడా ప్రత్యేకముగానే కనబడాలి. మన దేవుని కొరకు నిలబడిన వారిని ఎక్కడ ఉన్నా, ఏ స్థానములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మన ద్వారా యేసయ్యకి అవమానము కలగకూడదు. నిన్ను బట్టి దేవునికి దూషణ పాలు రాకూడదు. దేవునికి కీర్తి తీసుకొచ్చేవారిగా రావాలి. మనం దేవునికి కీర్తి తీసుకొచ్చే మస్తకి వృక్షం అని రాయబడింది. మస్తకి వృక్షమును బట్టి దేవునికి ఖ్యాతి కలుగుతుందంట. ఆయన మనకు ఖ్యాతిని కలుగజేయడం కాదు, మనము ఆయనకి ఖ్యాతిని కలుగజేసేవారిగా కనబడాలి. కూర్చోబలి గట్టిగా. మనం ఎవరిమి భూమి మీద, మన భూమి మీద పరదేశులము గనక మనను బట్టి యేసయ్య నామం దూషించబడకుండునట్లుగా మన సత్ప్రవర్తనను బట్టి ఏంటి దేవుని మహిమపరచాలి. అందుకు మనం ఏం చేయాలి అంటే ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీర ఆశలను మనం ఏం చేయాలండి? విసర్జించాలి. ఎంత ఇష్టమో అయిన దేవుని కొరకు శరీర కార్యాలు ఏం చేయాలి? అందుకని మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం కనుక చదివితే అక్కడ రాయబడి ఉంటాయి, శరీర కార్యములు ఏవనగాని. అవన్నీ చదువుకుంటూ వస్తే ఆ శరీర కార్యాలన్నిటిని కూడా ఆత్మ చేత ఏం చేయాలి? చంపేయాలి. ఆత్మ చేత ఏం చేయాలండి? ఆత్మకు శరీరానికి ఎప్పుడు యుద్ధం, ఎప్పుడు పోరాటం. ఈ పోరాటంలో ఆత్మ చేత శరీర కార్యాలను ఏం చేయాలి? చంపివేయాలి. బతికించుకోకూడదు, రాజు పడకూడదు, దాచిపెట్టుకోకూడదు. శరీర కార్యములన్నీ కూడా ఆత్మ చేత చంపాలి. పరదేశిగా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ చేత నింపబడిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారై, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ శరీరములో కలుగుతున్న ప్రతి ఇచ్చలని, ప్రతి కోరికలని, ప్రతి లోకాశలని, నేత్రాశలని, శరీరాశలని, జీవపు డమ్మములని నీ ఆత్మ చేత నువ్వు పొందుకున్న అభిషేకము చేత వాటన్నిటిని చంపేయాలి. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. కొడుచోబలి గట్టిగా. అందుకే పౌలు గారు అంటాడు, లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము. దాని క్రియలతో, ఇచ్చలతో సహా సిలువ వేసి ఉన్నాను అంటాడు. సిలువ వేయబడిన వారిగా ఉండాలి. ఈ లోక సంబంధమైన అలంకారం నాకు వద్దు, ఈ లోక సంబంధమైన సౌందర్యం నాకు వద్దు, ఈ లోక సంబంధమైన పాపం, లోక మర్యాద, లోకపు స్నేహం, లోకపు ప్రేమ నాకు వద్దు అని ఏం చేయాలి? మనం దాన్ని చంపేయాలి. లోకస్తులు అడుగుతారు, ఏమ్మా ఏం పెట్టుకోకుండా తిరుగుతున్నావేంటి అంటే, నేను భూమి మీద పరదేశిని. వాళ్ళు పెట్టుకుంటారుగా, వాళ్ళు పరదేశులు కాదేమో, నేను పరదేశిని. వాళ్ళు కాకపోవచ్చు, నేను మాత్రం పరదేశిని కనుక శరీర ఆశలు ఏం చేయాలి? అందుకని ప్రతిరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై, ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీ శరీర కార్యాలు నిర్మూలము చేయబడినట్లుగా. ఆత్మకు శరీరానికి ఎప్పుడేమవుతుందండి? పోరాటమే, 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 పోరాటమే. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్పనా? రాత్రి పడుకున్నావు, తెల్లవారుతుంది 4-5 ఆ టైం అయింది. 4-5 ఆ టైం అవ్వగానే ఆత్మ ఏం చేస్తుంది? పెగిలే, గెటప్, పెగిలే, లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. ఒక నూతన దినాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఈ దినాన్ని ప్రారంభించేటప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, పొలానికి వెళ్తున్నావా, చదువుకోవడానికి వెళ్తున్నావా, సేవకి వెళ్తున్నావా, పరిచర్యకి వెళ్తున్నావా? లేచి మోకరించి నీ దేవుని స్తుతించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఈ దినాన్ని ప్రారంభించు అంటది. ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటది? ఊరుకో, పడుకుని లోపల 2 అవర్లు నీకు యూట్యూబ్లు చూసి, ఫేస్బుక్లు చూసి, వీడికి ఫేసే లేదు మళ్ళీ బుక్ ఒకటి, ఫేస్బుక్లు చూసి, యూట్యూబ్లు చూసి, అవి చూసి, ఇవి చూసి పడుకునే లోపల ఏమైంది? 2-3 అయిపోయిందిలే, ఏమైందిలే, కాసేపు పడుకో అంటది. ఎవరు? నీకు బాగా తెలుసు అనుకుంటే అలవాటు పడ్డట్టున్నారు. శరీరం ఏమంటది? ఇంకా కాసేపు పడుకో నా ప్రాణమా,
త్రాగుము, సుఖించుము, కొలెస్ట్రాల్ పెంచుకో, బైపాస్ సర్జరీ చేయించుకో. నా ప్రాణమా లే పైకి లే, దేవుని స్తుతించు, దేవుని వాక్యం చదువు. ఆత్మ ఏమంటుంది, శరీరం ఏమంటుంది? మన నీ దగ్గర ఆత్మ గెలుస్తుందా, శరీరం గెలుస్తుందా? దేవుని వాక్యం చదువు, బైబిల్ తీ, 2-3 అధ్యాయాలను బైబిల్ చదువు అంటది. ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటుంది? క్యాలెండర్ ఎందుకు ఇచ్చింది? ఈ దినానికి క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని పో. యెహోవా నా కాపరి, నాకు లేవి చాలు, ఇంకా చాలు, అధ్యాయాలు నీకెందుకు? సింపుల్. ట్రెండ్ మారిందని చెప్పి శరీరం ఏమంటుంది? ఇది ఎవరు మాట వింటున్నావు? ఎవరు మాట వింటున్నావు ఇప్పుడు నువ్వు? అధ్యాయాలు చదువుకోవడం అవసరం లేదు, క్యాలెండర్లో వాక్యం చదువుకుంటే చాలు. ఎంత సోంబేరోళ్ళు తయారయ్యారు తెలుసా అండి? సోంబేరోళ్ళు. క్యాలెండర్లో వాక్యం చదువుకొని పోయే సోమరోళ్ళు. రోజుకు ఒక 4-5 అధ్యాయాలను బైబిల్ చదవకపోతే అసలు నువ్వు క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడాలంతే. రోజుకు 1 గంట సేపు అయినా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యకపోతే క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. బైబిల్ ఎందుకు? సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళు. ఆత్మ ఏమంటది? ఆత్మ అందరితో ఎలా ఉండాలి? మనము సమాధానముగా ఉండాలి, అందరితో మనము ఐక్యత కలిగి ఉండాలి. ఆయన సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు, ఐక్యత కలిగిన వారిగా మనం ఉండాలి అని ఆత్మ అంటది. శరీరం ఏమంటది? ఊరుకో, నీకు నచ్చిన వాళ్ళతోనే కలువు, నీ కులస్తులోనితోనే కలువు. వాళ్ళు నువ్వు మాసు కలవాలా, క్లాసు కలవాలా, గవర్నమెంట్ జాబు కలవాలా, ప్రైవేట్ జాబు కలవాలా. అంతేగాని అందరితో కలవకూడదు. మనం టచ్ మీ నాట్ లాగా ఉండాలి మనం. ఆత్మ ఏమంటది? మనం ఒక్క రక్తంతో కడగబడిన వాళ్ళమి, ఒక ఆత్మని పానం చేస్తున్నాము, ఒక బోధలో ఉంటున్నాము, ఒక సహవాసంలో ఉంటున్నాము, మనం ఒక కుటుంబ సభ్యులము, మనమందరం ఐక్యత కలిగి ఉండాలి అంటది ఆత్మ. శరీరం ఏమంటది చెప్పు? కక్షలు, క్రోధాలు, ద్వేషాలు, అసూయలు, కులుబోతనాలు, వాళ్ళు కనపడితే వందనాలు అనగానే మళ్ళీ వీడికొచ్చి ఆత్మ వచ్చింది ఎగురితే దేంతో కొట్టాలి ఈ మనిషిని? దేంతో కొట్టాలి ఈ మనిషిని? అక్కడ ఎదురుగా వచ్చిన మనిషికి వందనాలు చెప్పలే. అబ్బో మొహం అంతా తిప్పుకొని వచ్చింది. ఆ మొహం చూడాలంటే మనం రెండోసారి చూడలేము మనం. మళ్ళీ ఈడికొచ్చి మళ్ళీ ఆరాధన చేస్తుంటే మళ్ళీ ఆత్మ వచ్చి ఎందుకు వచ్చింది? అది ఒక దురాత్మ. అది ఆత్మ కాదు, దురాత్మ. బైబిల్ ఏమంటుంది? ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. అంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎగరడం కాదు ముఖ్యం, దేవుని ప్రేమను చూపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మరి ఆ ప్రేమ నీలో లేకుండా ఊరికే భాషలు మాట్లాడి ఊరికే ఎగిరి వాళ్ళ మొఖాల్లో బగలు కొడితే ఆత్మను ఎందుకని? జనాలకు షోయింగ్ చూపించడానికి, నాకు ఇంత భక్తి ఉందని చెప్పడానికి. దరిద్రపు అలవాట్లు వద్దు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటాడు, పరిశుద్ధాత్ముడు ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటాడు, పరిశుద్ధాత్ముడు అందరితో సమాధానంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకంటే ఆత్మ కలిగించు ఐక్యత అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు ఐక్యతగా ఉండాలని కోరుకుంటాడు. శరీరం ఏమంటది? అంత ద్రోహం నీకు చేశాడు, అంతలాగు మాట నిన్ను అన్నాడు, అందరిలో పట్టుకొని అంటాడా నిన్ను? అలాంటి వాడితో నీ ముఖం ఎందుకు చూపిస్తావు? అలాంటి వాడితో నువ్వు ఎందుకు మాట్లాడతావు? అసలు వాడి దగ్గరకు కూడా అంటది ఎవరు? శరీరం. ఎవరి మాట వింటున్నావు? ఎవరి మాట వింటున్నావు నువ్వు? ఆత్మ ఏమంటది? ఇదిగో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కదా, ఉపవాసం ఉండు, ఉపవాస ప్రార్థన చేసుకో. నేను దేవుని సన్నిధిలో నీ కుటుంబం కొరకు, నీ కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, ప్రాంతం కొరకు, సభల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అంటది ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటది? ఊరుకో, అసలే నువ్వు
ఈకు, అసలు నువ్వు ఈకు. అందుకని ఈకుతో మళ్ళీ నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో, కళ్ళు గిరగిరా గిరగిరా కళ్ళు గిరగిరా తిరిగితే అట్టాగా నరాలు లాగేస్తాయేమో. ఏంటి గ్యాసు వచ్చిద్దేమో, అందుకని 3 ప్లేట్లు తిను. 3 ప్లేట్లు పారబెట్టి లేపేసాయి. తిను తిని 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 వెళ్ళు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బలహీనలు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం ఆఫర్లాగా ఇవ్వచ్చు, తప్పేం కాదు. గుండ్రాలాగా ఉన్నావు నువ్వు. దేవునికి ఆరోగ్యం ఇచ్చాడుగా, వయసు ఇచ్చాడుగా, బలం ఇచ్చాడుగా, ఓపిక ఇచ్చాడుగా. ఓపిక ఉన్నంతవరకు మోకాల మీద ఉండు, ఓపిక ఉన్నంతవరకు ఉపవాసాలు ఉండు, ఓపిక ఉన్నంతవరకు దేవుని సన్నిధిలో ఉండు. ఓపిక పోయింది ఆ రోజు కూడా ప్రభు ఏముండగా అంత కఠినాత్ముడేం కాదుగా ఆయన కదా. దేవుడు మనకు ఇచ్చినప్పుడు ఉండాలా. వయసులో ఉన్నప్పుడు మేము కూడా 1 రోజులు 10 రోజులు కట్టుకు ఉపవాసాలు ఉన్నాం. దేవుడు ఒక వయస్సు ఇచ్చి వచ్చినప్పుడు, వయస్సులో ఉన్నంత కాలం కంటి చూపు ఉన్నప్పుడే బైబిల్ బాగా చదవాలా, వినికిడు ఉన్నప్పుడే దేవుని మాటలు వినాలా, నోటి మాట బాగున్నప్పుడే దేవుని యొక్క వాక్యం చెప్పాలా, మోకాలు దిట్టంగా ఉన్నప్పుడే మోకాల మీద ఉండాలా, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉపవాసాలు ఉండాలా. ఒక సమయం వస్తుంది బలహీనమైపోతావు, అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. చేయలేని పరిస్థితుల్లో చేయకపోతే దేవుడు ఏమనుకోలేడు. చేసే ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుని కొరకు నిలబడాలి. కొడు చప్పులు గట్టిగాను, గట్టిగా. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. మీరు భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా ఉన్నంత కాలము మీ శరీర ఆశలని విసర్జించి మీ సత్ప్రవర్తనను బట్టి అన్యజనులందరూ యేసయ్యను మహిమపరచాలి. కొడు చప్పులు గట్టిగా. ఒకప్పుడు మిమ్మల్ని ఏలెత్తి చూపించిన వాడే, మిమ్మల్ని దూషించిన వాడే, మిమ్మల్ని నిందించిన వాడే, మిమ్మల్ని అవమానపరిచిన వాడే, మిమ్మల్ని గురించి రకరకాల మాటలు మాట్లాడిన వాడే మీ సత్ప్రవర్తనను బట్టి అదే వ్యక్తి దీని గురించి ఏం చేయాలా? దేవుని నామం ఘనపరచుడే. ఇలాంటి దుర్మార్గుడు ఇప్పుడు ఎట మారాడరా? పౌలు గురించి అందరూ అనుకుంటున్నారంట ఏమని? గలతీ సంఘంలోకి వెళితే అందరూ పౌలు గారి గురించి మాట్లాడుకుంటున్నాడంట. దూషించినోడు ఈడేగా, అవమానపరిచినోడు ఈడే కదా, పరిశుద్ధులకి అపకారం చేసిన వాడు ఇతరే కదా. ఏంటి ఈ వ్యక్తి ఇప్పుడు వాక్యం చెబుతున్నాడా? ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకడే. కొడు చప్పులు గట్టిగాను. అతని సత్ప్రవర్తనను బట్టి. కనుక మన భూమి మీద పరదేశులుగా ఉన్నాము. పరదేశులుగా ఉన్న వాళ్ళు మొదటగా భయముతో బ్రతకాలి. రెండవది ఆత్మకు విరోధంగా క్రియేట్ చేస్తున్న శరీర ఆశలని విసర్జించి బతకాలి. 3వ మాట చూడండి, హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎలా చనిపోయారంటమ్మా? ఎలా చనిపోయారు వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా ఎలా చనిపోయారు? విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎవరు వాళ్ళు? భూమి మీద పరదేశులము యాత్రికులము అని ఒప్పుకొని. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనకు విశ్వాస వీరుల పట్టిక లేక జాబితా అంటారు. ఒక్కొక్క భక్తుడి యొక్క విశ్వాసం ఒక్కొక్క విధంగా కనబడుతుంది. దేవుని మీద వారికి ఉన్న ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవునా కదండి? హేబేలు విశ్వాసం వేరు, హనోకు విశ్వాసం వేరు, నోవాహు విశ్వాసం వేరు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇలాగా భక్తులందరూ కనబడతారు. వారు ఒక్కొక్క విధంగా దేవుని మీద వాళ్ళు విశ్వాసము ఉంచారు, విశ్వాసము కలిగి ఉన్నారు. అయితే అబ్రహాము ఫ్యామిలీ మనకు కనబడుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళ ముగ్గురు గురించి రాసేటప్పుడు ఏమని రాయబడిందంటే, వాళ్ళ ముగ్గురు కూడా భూమి మీద ఎలా బతికారంట? పరదేశులము. ఇంచుమించుగా అబ్రహాం గారికి 3000 మంది పైన పని వాళ్ళు ఉన్నారు. అబ్బో, వాళ్ళ ఆస్తి భూమి మీద
వారి స్థలము సరిపోలేదు, అంతగా ఆస్తి వాళ్ళకుంది. అంత ఉన్నా కూడా ఒక డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోకపోయావా? ఏ పిసినారులాగా ఉన్నావు బ్రావు నువ్వా? మరి ఇంత పిసినారుడి, డబ్బులు బాగానే ఉన్నాయి కదా, వెండి బంగారాలు బాగానే ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, పశువులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా, ఒక మంచి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోకపోయావా అంటే అబ్రహాం ఇట్టే చూస్తుంటాడు. ఏం చూస్తున్నావు నువ్వు? అదే ఆకాశం వైపు చూస్తున్నా. ఏం చూస్తున్నావు? ఏం లేదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నా, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు అబ్రహాం నువ్వు? ఇంత ఆస్తి పెట్టుకొని ఓ చక్కని ఇల్లు కట్టుకోలేకపోయావే? డేరాలు వేసుకొని గుడారాలు వేసుకొని నువ్వు వేసుకోవడం కాక నీ కొడుకు చెప్పి, నీ కొడుకు మాత్రమే కాక నీ మనవడు కూడా చెప్పి టోటల్ ఫ్యామిలీ మొత్తం గుడారాల్లోనే ఉంటున్నారు. ఎందుకు? మాకొక విశ్వాసం ఉంది. ఏదట? మాకొక విశ్వాసం ఉంది. ఏమిటయ్యా అంటే ఈ భూమి మీద మాకు సరైనటువంటి నివాసం మాకు లేదు. మా నివాసం ఎక్కడయ్యా అంటే దేవుడే శిల్పిగా, దేవుడే నిర్మాణకుడిగా, దేవుడే సర్వమై ఉండి ఒక పునాదులు కలిగినటువంటి ఒక పట్టణాన్ని కడుతున్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాము విశ్వాసముతో చూచాడు దానిని. వేల సంవత్సరాల క్రితమే పరలోక పట్టణాన్ని చూచాడు విశ్వాసముతో. అందుకనే భూమి మీద తాను ఏమనుకున్నాడట? నేను పరదేశుని యాత్రికుడని ఒప్పుకున్నాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు కదా, భూమి మీద ఉన్న అన్ని కూడా ఏమవుతాయి? భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ అగ్నితో కాల్చబడతాయి. ఆకాశములు మహాకాశములు మహాదురలతో గతించిపోతాయి. పంచభూతములు మహావేంద్రములతో కరిగి నశించిపోతాయి. శాశ్వతుడైన దేవుడు యేసయ్య, శాశ్వతమైన రాజ్యం పరలోకం. కొడుచబలి గట్టిగా 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 గట్టిగా. అందుకని ఆ కింద మాట కూడా చూడండి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విదేశపడుచుచున్నాడు కారా? వాళ్ళ స్వదేశమును వెతుకుతున్నారంట. ఏమి మీ స్వదేశం అంటే? పరలోకం. మన స్వదేశం ఏంటండి? మన విదేశం ఏందండి? ఈ భూమి, ఈ భారతదేశం మనకు, ఈ భూమి మనకు విదేశం. స్వదేశం ఏంటి? పరలోకం. ఆ పరలోకము కొరకే శ్రేష్టమైన దేశం ఉంది, దాన్నే వాళ్ళు కోరుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా బతుకుతున్న మనకి ఈ లోకం ఏది మనకు శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఉన్నదంతా ఒక నటన. ఇవన్నీ గతించిపోయే రోజులు ఆసన్నమయ్యాయి. వెండి బంగారములు ఉగ్రత దినమున పనికిరావు, ఆస్తి ఉగ్రత దినమున అక్కడికి రాదు. ఒకసారి కాలిఫోర్నియా సంగతి తెలిస్తే మీకు అర్థమైంది. ఏమంటు చూసారండి? కాలిఫోర్నియా చూసారండి? అబ్బో మా అంత టోటల్ విర్ర వేగారు. ఏమైంది? దేవుని కోపం ఎట్లా ఉంటుందో శాంపిల్ పకోడు చూపించాడు. రేపటి రోజున మన పరిస్థితి కూడా అదే. ఏది నిలబడదు, ఏది ఉండదు. అందుకనే అబ్రహాం ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత హోదా ఉన్నా, తన చూపు, తన విశ్వాసం దేని మీద? పరలోకం మీదే, పరలోకం మీదే, పరలోకం మీదే, పరలోకం మీదే. ఈ లోకంలో ఉండడానికి మనకి ఇల్లు కావాలి, తినడానికి కార్లు కావాలి, అంతవరకే. అది మనకు శాశ్వతమైనది కాదు. కూర్చున్నా, పడుకున్నా, లేచినా మన మనస్సులో ఏం మెదిలాడాలి? ఆ పరలోకాన్ని కూర్చిన దర్శనమే మనకు కలగాలి. ఆ పరలోకం, ప్రభు నా కొరకు ఆ పరలోకం కడుతున్నాడు కదా, ఎలా ఉంటుంది అది? ఆయనే ఇంజనీరు, ఆయనే మేస్త్రి, ఆయనే కూలి, ఆయన చేతుల మీదనే కడుతున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. కలుగునుగాక అని అంటేనే భూమి మీద అన్నీ కలిగినాయి కదా. ఇప్పుడు సృష్టిలో కొన్ని అందాలు చూస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాయి ఏంటి, ఈ కొండలేంటి, పర్వతాలేంటి, లోయలేంటి ఏంటి ఇంత అందంగా ఉన్నాయి. ఏది? కలుగునుగాక అంటే కలిగిన దానికే అంత అందం వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితము నుంచి ప్రభు కడుతున్నాడు ఒక పట్టణాన్ని. అది ఇంకా ఎంత సొగసుగా ఉండబోతుంది, అది అంత ఇంకా సౌందర్యంగా ఉండబోతుంది, అది ఇంకా ఎలా ఉండబోతుంది. అపోస్తుడైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఆ పరలోకాన్ని గురించి వర్ణిస్తుంటేనే మన ఉదయం ఉప్పొంగిపోతుంటే
అందుకని కొన్ని సంవత్సరాల క్రితమే అబ్రహాం విశ్వాసముతో, ఎలాగంటండి, ఒక్క మాటలో చెప్పాలి అంటే భూమి మీద పరదేశులుగా యాత్రికులుగా ఉండవలసిన వారు ఎలా బ్రతకాలంటే విశ్వాసముతోనే బ్రతకాల, విశ్వాసముతోనే చచ్చిపోవాలి. కూడా చెప్పాలి గట్టిగా, విశ్వాసముతోనే బ్రతకాలి, విశ్వాసముతోనే చచ్చిపోవాలి. వారు చనిపోయేటప్పుడు కూడా పరలోకం 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 అన్నారు. పెద్దబ్బాయి చిన్నబ్బాయి, పెద్దమ్మాయి చిన్న మనవరాలు అనలే. కొంతమంది అంటారు, అయ్యా పోయేటప్పుడు నన్నే తలుచుకుని పోయాడయ్యా. ఎందుకు? నరకాన్ని పోవడానికి. నన్నే తలుచుకున్నాడయ్యా, నా పేరే ఎత్తాడయ్యా, నా పేరే ఎత్తాడు. నా పేరు ఎందుకు? నీ పేరు ఎత్తాడా? దరిద్రం కాకపోతేను నీ పేరు కాదు ఎత్తాల్సింది. పోయేటప్పుడు కూడా ఏమనాలా? పరలోకం పరలోకం పరలోకం. అది అలా చెప్తా ఏమవ్వాలా? కలుమయ్యాలి. నీ పేరు దరిద్రం ఎందుకు? మనం చనిపోయేటప్పుడు కూడా తుది శ్వాస విడుస్తున్నామనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆ సియోను గురించి, ఆ యెరూషలేమును గురించి అదే తలుచుకుంటూ విశ్వాసముతో వారు మృతి పొందిరి. మన చావు కూడా ఎలా ఉండాలట? విశ్వాసముతోనే. ఎందుకయ్యా అంటే నేను భూమి మీద పరదేశిని యాత్రికుడను, నేను భూమి మీద పరదేశిని యాత్రికుడను. కనుక విశ్వాసముతోనే మృతి పొందిన వారిగా మనం కనబడాలి. ఎలా బతకాలి భూమి మీద పరదేశులు? విశ్వాసముతో. ఏ విశ్వాసం అది? ఏ లోక సంబంధమైన విశ్వాసం కాదు, పరలోకాన్ని గురించినటువంటి ఒక విశ్వాసం, పరలోక సంబంధమైన వాటిని గురించిన ఒక విశ్వాసం, సింహాసనాన్ని గురించిన ఒక విశ్వాసం. అదిగో సింహాసనం ఉంది, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, కోట్ల కొలది దూతలు ఉన్నాయి, బంగారు విధులు, 12 గుమ్మాలు, 12 పునాదులు, జీవవృక్షలబ్బో ఇవన్నిటి తలంచి విశ్వాసంతో మనం ఏం చేయాలా? ఆ పరలోకాన్ని చూస్తూ, ఆ పరలోకం కోసం బ్రతుకుతూ శ్రేష్టమైన ఆనందకరమైన దేశముతో బ్రతకాలి. ఎందుకంటే భూమి మీద మనము 3 మాటలు చెప్పా. ఏమని? ఒకటి, భూమి మీద మనం ఏమై ఉన్నామో పరదేశులమై ఉన్నాం. పరదేశం ఎలా బ్రతకాలి? భయముతో బ్రతకాలి. రెండవది ఎలా ఉండాలి? శరీరాశలను విసర్జించిన వాడై ఉండాలి. మూడవది విశ్వాసము గలవారై ఉండాలి. కూడా చప్పలు గట్టిగా ప్రభువుకి. మరి ఈ విధంగా భూమి మీద పరదేశులుగా బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుడు కలుగు చేసే ఆశీర్వాదం ఏంటి? ఒక 3 మాటలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తా. 146వ కీర్తన, 146వ కీర్తన 9వ చరణం చూడండి. యెహోవా పరదేశులను కాపాడువాడు. చాలు. యెహోవా ఎవరు? చెప్పరు గట్టిగా. పరదేశులు అంటే ఎవరు? నేనే అనాల. కొన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో కలుపుకోకూడదు. దావీదు ఉన్నాడా? యెహోవా నా కాపరి అన్నాడా? మా కాపరి అన్నాడా? మనందరి కాపరి అన్నాడా? స్పెషల్గా ఎందుకు అనుకోవాలా? నాకు ఆయనకున్న మధ్యలో డీలింగ్ అలాంటిది. అందుకని నా కాపరి. అందుకని మన వాక్యం చదివేటప్పుడు దేవుని సన్నిధిలో ఆయనకి మనకి పర్సనల్గా పెట్టుకోవాలన్నీ. అందుకని నా తలపైకెత్తువాడు, నా ఆధారము, నా 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 అనే మాటలు ఉపయోగించాలి. పరదేశులు ఎవరు? లైన్లోకి వచ్చారు. యెహోవా పరదేశులను కాపాడు. భూమి మీద పరదేశులుగా మనం ఉంటూ ఈ 3 కార్యాలు కనుక చేస్తూ మనం బతికితే ఆ పరదేశులను దేవుడు ఏం చేస్తారట? కాపాడుతాడు. నిశ్చయముగా భూమి మీద పరదేశిగా బ్రతుకుతున్న మనందరినీ ఆయన కాపాడునుగాక. కొనకక నిద్రపోక కాపాడునుగాక. నీ రాకపోకల యందు ఆయన కాపాడునుగాక. నీ ప్రాణమును కాపాడునుగాక. నీ భక్తిని కాపాడునుగాక. తొట్టిల్లకుండా నిన్ను కాపాడునుగాక. పడిపోకుండా నిన్ను కాపాడునుగాక. నీవు కలిగినవన్నీ పోగొట్టుకోకుండా కాపాడునుగాక. అంతము వరకు నిన్ను కాపాడునుగాక. నిర్దోషులుగా నిష్కల్మషులుగా ఆయన కాపాడునుగాక. నిందారహితముగా కాపాడునుగాక. ఆయన కాపాడకపోతే కావలివాడు మేలుకొని ఉండుట
కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకొని ఉండుట, కుక్కల్ని పెంచుకొని ఉండుట, కరెంటు పెట్టుకొని ఉండుట, బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఉండుట, బౌన్సర్స్ని పెట్టుకొని ఉండుట. ఏ సౌండ్ రాలేదు? వ్యర్థమే. ఆయనే మనల్ని కాపాడాలి. ఈ మధ్య సేవకులు కూడా బౌన్సర్లు వచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది మమ్మల్ని ఎవరు కాపాడలేదని. అంటే యేసయ్య మనల్ని కాపాడాలి. పరదేశులను ఆయన కాపాడుతాడు. భూమి మీద పరదేశిని అని బ్రతుకుతున్నాడే, దేవుని భయముతో బ్రతుకుతున్నాడే, విశ్వాసముతో బ్రతుకుతున్నాడే, శరీర ఆశలు విసర్జించి బ్రతుకుతున్నాడే, అట్టి పరదేశిని ఆయన కాపాడుకుంటాడు. సింహం బోన్లోకి వెళ్ళిన దానియేలును కాపాడలేదా? అగ్నిలో వేయబడిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడలేదా? చెరసాల వేయబడిన పౌలు శీలని కాపాడలేదా? ప్రతి విషయములో నువ్వు వెలుచున్న ప్రతి మార్గములో ఆయనే నిన్ను కాపాడునుగాక. అలాగే మన ఆత్మ ప్రాణ శరీరం ప్రభు రాకడ దినము వరకు నిందారహితముగా ఉండునట్లుగా ఎలా ఉండాలా? అందుకే తెస్సలోనిక పత్రిక రాసిన చివరి మాటలో ఏమని? ఆత్మ ప్రాణ శరీరము నిందారహితముగా ఆయన కాపాడును. యూదా పత్రికలో ఉంటుంది, తొట్టిల్లిపోకుండా ఆయన మనలని కాపాడును. ఆయనే మనల్ని కాపాడాలి. అందుకని మనం అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఏం చేస్తారట? కాపాడుతాడు ఆయన. మనం అప్పగించుకొని మన పరదేశులమని ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుంటే, అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు కూడా ఏం చేస్తారు? ఆయన కాపాడదు. ఎందుకయ్యా అంటే ఆయన పరదేశులను కాపాడు. ఎవరిని కాపాడుతాడండి? నువ్వు పరదేశివైతే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కలిగిన సమస్తాన్ని కంచె వేసి ఆయనే కాపాడుకొనుగాక. ఏ కీడు రాకుండా, తెగులు రాకుండా, నాశనము రాకుండా, ఏ శత్రువు కార్యాలు రాకుండా, విరోధముగా నీ ఆత్మకి, నీ ప్రాణానికి, శరీరానికి, నీ భక్తికి విరోధముగా ఏవి రాకుండా ఆయనే కాపాడుకొనుగాక. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నీ చుట్టూ ఆయనే ఉండి నిన్ను కాపాడుకొనుగాక. నేను పరదేశిని, నన్ను కాపాడువాడు ఆయనే. చెప్పు, గట్టిగా చెప్పుకో, మాట చెప్పుకో. ఎంత బాగుంది కదా. రెండవ మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17-18 చూడండి. ఏలయనగా ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17-18. ఓకే. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరలముఖము లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులను లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. ఇంకో చోట రాయబడి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 43వ వాక్యం ఉంటుందంటే, పరదేశులకు సమస్తాన్ని ఆయన అనుగ్రహించమని ప్రార్థన చేస్తాడు. అంటే ఇందులో ఒక్క మాటలు టూకీగా మాట్లాడాలంటే, పరదేశులుగా ఉన్న వారికి కావలసిన వాటిని ఆయన దయచేస్తాడు. నువ్వు భూమి మీద పరదేశిగా గనక బ్రతికితే, భూమి మీద నేను పరదేశుని యాత్రికుని అని గనక నువ్వు జీవించగలిగితే, పరదేశులుగా ఉన్న వారందరికీ కూడా నీకు ఎప్పుడు ఎక్కడ ఏమి కావాలో, నీవు సుఖముగా బ్రతుకు నిమిత్తము సమస్తమును ధారాళముగా ఆయన దయచేయునుగాక. నీ ప్రాణమునకు ఏం కావాలో, నీ శరీరానికి ఏం కావాలో, నీ ఆత్మకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, ఎలా కావాలో, ఏ విధంగా కావాలో సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. ఎందుకని? నువ్వు పరదేశివి కనుక. మీకు ఒక అర్థమే ఒక మాట చెప్పాలంటే, మనం ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశానికి కనుక వెళ్ళామంటే
ఆ ఇతర దేశంలో అడుగుపెట్టిన వెంటనే ఆ ఫారినర్స్ అందరూ కూడా, ఆ అధికారులందరూ కూడా వచ్చిన ఫారినర్స్ అందరికీ ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారో తెలుసా? అంత జాగ్రత్త ఇస్తారు. ఆ మధ్యకాలంలో మేము ఎరుషలేం వెళ్ళాం. అప్పుడు ఎరుషలేంలో బాంబుల దాడి జరుగుతుంది కదండి. ఆ సమయంలో మేము ఎరుషలేంలోకి వెళితే మా కొరకు 4 పోలీసులను పంపించారు. ఎందుకని? వీళ్ళు పరదేశులు, వీళ్ళని కాపాడుకునే బాధ్యత మంది అని. ఒక మట్టోడుకు మట్టి దేశానికి వెళితేనే ఆ మట్టోడుకు ఏమిస్తున్నాడు? కావలసినవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా. మరి దేవుని కొరకు మనం పరదేశులుగా బతుకుతున్నప్పుడు మనని ఎందుకు చూసుకోడు? నీకేం అవసరమో నీకు తెలియకపోవచ్చు, నీకేం కావాలో నీకు తెలియకపోవచ్చు, నీకెప్పుడు ఏం కావాలో నీకు తెలియకపోవచ్చు. కానీ నా దేవుడు నీకెప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా ఇవ్వాలో సమస్తమును దయచేస్తాడు. ఎందుకు ఇస్తున్నావయ్యా అంటే, నువ్వు భూమి మీద పరదేశివి గనక ఆ పరదేశివికి నీకు ఏం కావాలో అవన్నీ కూడా నీకు ఇస్తా. కూడా చొప్పులు గట్టిగా నీకేమేమి కావాలో. అందుకే మీరు రూతు గ్రంథాన్ని కనుక చదివితే అక్కడ రూతమ్మ కనపడుతుంది. రూతమ్మ ఎవరు? ఒక విదేశీయురాలు, ఒక అన్యురాలు, ఒక విధవరాలు. ఎన్ని రాళ్ళు? 3 రాళ్ళు. విదేశీయురాలు, అన్యురాలు, విధవరాలు కదా. మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి వచ్చి అత్తతో పాటు ప్రయాణం సాగిస్తుంది. బోయాజు పొలంలోకి వెళితే ఒకరోజు రూతు బోయాజుతో ఏమంటుంది? పరదేశినైన నా ఎడల. నేనెవరిని? రూతు చెప్పు, నేనెవరిని? పరదేశిని కదా. పరదేశి అయిన నా ఎడల ఇంత లక్ష్యముంచి నా మీద నువ్వు కటాక్షం చూపిస్తున్నావేంటయ్యా? బోయేజ్ అంటాడు, నువ్వు పరదేశి కదా, అందుకే నీ మీద నాకు ప్రేమ. కొడు చప్పులు గట్టిగా. నువ్వు పరదేశివి కదా. ఆ పొలంలో చాలామంది స్వదేశులు ఉన్నారు, వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడట్లేదు, రూతు గురించి చెబుతున్నాడు. అందుకే రూతు అంటుంది, నేను పరదేశిని కదా, నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షం ఎలా కలిగిందయ్యా? నేను పరదేశిని కదా. పరదేశి ఎడల దేవునికి ఏం కలుగుతుంది? కటాక్షం కలుగుతుంది, దేవుని కనికరం కలుగుతుంది. అమ్మా ఇక్కడే ఉండు, నువ్వు యవనస్తులకు నేను ఆజ్ఞాపించా, ఎవరిని జోలికి రారు, నీ పొలములను పంటను చూసుకుంటావా జాగ్రత్తగా, నువ్వు అందరికి ఆజ్ఞాపించాడంట. రూతు జోలికి వచ్చారా, మెడక మీద తలకాయలు వేసిపోయింది. అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకని? పరదేశి ఎడల జాగ్రత్త, పరదేశి ఎడల లక్ష్యం, పరదేశి ఎడల ప్రేమ, పరదేశి ఎడల కటాక్షం. చివరికి ఆ పరదేశి ఏమైపోయిందయ్యా అంటే, చివరికి బోయాజు భార్యగా మారింది, క్రీస్తు వంశవృక్షంలో చేరింది. చివరికి ఆమె మీద ఒక పుస్తకమే రాయబడింది. కొడు చొప్పలు గట్టిగాను. పరదేశులకు కావలసిన వాటిని ఆయన ఇస్తాడు, సమస్తమును అనుగ్రహిస్తాడు. అందుకే సొలొమోను కూడా ప్రార్థన చేస్తాడు, పరదేశులకి కావలసిన వాటిని దయచేయండి అయ్యా. వాళ్ళకి దిక్కు మీరే కదా, వాళ్ళకి ఆధారం మీరే కదా. వాళ్ళు మీ మీద ఆధారపడ్డారు, మీ మీద ఆనుకున్నారు, మీ వైపు చూస్తున్నారు కనుక వారు ఆదరించే దిక్కు నీవే. తల్లిదండ్రులు లేని వారికి తల్లిగా తండ్రిగా ఉండండి. పిల్లలు లేని అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నీవే ఆధారముగా ఉండి వారికి కావలసిన అన్న వస్త్రములన్నీ కూడా. ఎందుకైనా పరమ ప్రభువు, సర్వశక్తి గల దేవుడు, నిశ్చయముగా నువ్వు పరదేశిగా భూమి మీద బ్రతుకు, నీకు కావలసినవన్నీ నా దేవుడు ఇచ్చునుగాక, సమస్తమును ధారాళముగా దయచేయునుగాక, నీవు సుఖముగా బ్రతుకు నిమిత్తము నీకు కావలసిన వాటిని ఇచ్చునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? విశ్వాసంతో చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? విశ్వాసముతో మనం బ్రతుకుదాం, పరదేశిగా మనం బ్రతుకుదాం, మనకు కావలసినవన్నీ ప్రవహిస్తాడు. కూడా చెప్పలు గట్టిగా. కావలసినవన్నీ ఇస్తాడు. ఏంటి మీ సేవకు వచ్చి 26 సంవత్సరాలు అయిపోయింది. 26 సంవత్సరాలు ఏంటి ఈ హోసన్న మినిస్ట్రీస్లో అడుగుపెట్టాం. మా చదువును వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, మాకున్న ఆస్తిని వదిలిపెట్టి, కట్టుకున్న బట్టలతో సూట్కేస్ సర్దుకొని బయలుదేరి మినిస్ట్రీలో అడుగుపెట్టాం. యేసన్న గారు ఏ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోమన్నాడు, ఆ ప్రాంతానికి సేవకి వెళ్ళిపోయాం. అక్కడ జనాలు ఉన్నారా లేదా అని ముఖ్యం కాదు, వెళ్ళిపోమన్నాడు. అక్కడ 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా
తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నాయి. కాలి నడకన కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. కాలి నడకన అద్దె సైకిళ్ళు తీసుకొని కొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించిన రోజులు ఉన్నాయి. బాక్సులు నెత్తిన పెట్టుకొని ఒక క్లాంతరు తీసుకొని ఊరు 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 తిరిగి సువార్త చెప్పిన రోజులు ఉన్నాయి. యేసన్న గారు ఒకటే చెప్పాడు, నీతిమంతుడైతే విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి మనము చేతులు చాపకూడదు, ఒకరి దగ్గరికి వెళ్ళి మనము అడుక్కోకూడదు. ఏలియాను పోషించిన వాడు మిమ్మల్ని పోషిస్తాడు. మనం యేసయ్య కొరకు పిలువబడ్డాం, యేసయ్య కొరకు ఏర్పాటు చేయబడ్డాం. మీకేం కావాలో దేవుడే మీకు ఇస్తాడు, మీరు ప్రార్థన మాత్రం చేసుకోమని చెప్పి పంపించాడు. అంతే. ఈ 26 సంవత్సరాల్లో కాలి నడకన వెళుతున్న మాకు సైకిల్ ఇచ్చాడు. సైకిల్ తొక్కి ఇబ్బంది పడుతుంటే మోటార్ సైకిల్ ఇచ్చాడు. మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఇబ్బంది పడతామని ఇప్పుడు కార్లు ఇచ్చాడు. ఈ కార్లు చాలవురా అని ఏం చెప్పాడు, విమానాల్లో తిప్పుతున్నాడు. కారణం ఏంటి? మనకు పరదేశులుగా మనం బ్రతికితే మనకి ఏమేమి కావాలో అవన్నీ ప్రభు ఇచ్చేస్తారు. కూడా చొప్పులు గట్టిగా నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ఆయన ఇస్తాడు. ఈ సంవత్సరానికి ఇది అవసరం, ఈ సంవత్సరం ఇది కావాలి అని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా కావాలో అది ప్రభు ఇస్తాడు. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. అంతగా ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే 26 సంవత్సరాలు మాకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, సైడ్ బిజినెస్లు ఏమీ లేవు. అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది అనేది ఏమీ లేదు. విశ్వాసముతోనే బతుకుతున్నాం, విశ్వాసం మీద ఆధారపడ్డాం. కావలసినవన్నీ ఇస్తున్నాం. ఎందుకంటే భూమి మీద నేనెవరిని నాకు తెలుసు. నేను ఒప్పుకుంటా. నేనెవరిని? పరదేశిని. నువ్వు కూడా ఒప్పుకో, నీకు కూడా చేస్తాడు ప్రభు. పరదేశులకు కావలసిన వాటిని ఇస్తాడు, పరదేశులను ఆయన కాపాడుతాడు. చివరి మాట చెప్పి ముగిస్తా. సంఖ్యాకాండం 15:15. సంఖ్యాకాండం 15:15. సంఘమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరముల నిమిత్తమైన కట్టడ, నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరు ఉన్నట్లే మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారో పరదేశులు కూడా ఎక్కడ ఉంటారట? దేవుని సన్నిధిలోనే ఉంటారు. పరదేశులకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏమిటాయి అంటే దేవుని సన్నిధిలో ఉంటారు. అందుకనే జకర్యా గ్రంథంలో ఏమని రాయబడింది? నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను అన్నాడు. దేవుని సన్నిధిలో ఉండడం అంటే గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత. అది పరదేశులకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉండడం. అందుకని కొంతమంది భక్తులు ప్రార్థన చేసేటప్పుడు ఏమని తెలుసా? నేను ఎవని సన్నిధిని, ఆకాశమా అగ్ని గురువు కురిసింది, వర్షం గురువు పడిందా లేదండి? నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను. కొంతమంది దేవుని సన్నిధిని విడిచి పారిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని సన్నిధిలో నుంచి తోలివేయబడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దేవుని సన్నిధిలో చిరకాలం ఉండేటట్లుగా నిబంధన పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. పరదేశులకున్న దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే వాళ్ళు చిరకాలం ఎక్కడ ఉంటారట? దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తారు. దేవుని సన్నిధిలో ఉన్న ఘనత ప్రభావాలని పొందుకుంటారు. దేవుని సన్నిధిలో ఉన్న భాగ్యాన్ని పొందుకుంటారు. దేవుని సన్నిధిలో ఉన్నవారు రేపు పరలోకములో కూడా ఉంటారు. కూడా చెప్పులు గట్టిగా రేపు పరలోకములో కూడా ఉంటారు. పరలోకములో కూడా ఉంటారు. పరదేశులకు దేవుడిచ్చే గొప్ప ధన్యత ఇది. పరదేశులను కాపాడుతాడు, పరదేశుల యొక్క అవసరాలు తీరుస్తాడు, పరదేశులను దేవుడు ఆయన సన్నిధిలో ఉంచుతాడు. 3 అనుభవాలు, 3 ఆశీర్వాదాలు. ఈ 3 ఆశీర్వాదాలు ప్రదేశులకు ఎందుకు ఇస్తున్నాడంటే వాళ్ళు 3 కార్యాలు కలిగి ఉన్నారు గనక. భయముతో బ్రతుకుతున్నారు గనక, విశ్వాసముతో బ్రతుకుతున్నారు గనక, ఆత్మానుసారముగా బ్రతుకుతున్నారు గనుక. ఈ 3 కార్యాలు చేశారు గనక 3 ఆశీర్వాదాలు
దేవుడిచ్చారు. మరలా మిమ్మల్ని అడుగుతున్నా, మీరెవరు చెప్పాలి. నమ్మచ్చటవా? నమ్మకం ఉందా మీకు? ఒప్పుకుంటారా? మీరెవరు? ఆ కులం ఈ కులం అనకూడదు. మీరెవరు? ఒక్కటే మాట, నేను భూమి మీద నా స్వదేశము ఇది. నా స్వదేశం ఏంటి? పరలోకం. నేను పరలోక పౌరుణ్ణి. నా పౌరసత్వం పరలోకంలో ఉంది. నా పేరు పరదేశి. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అని బ్రతుకు. ప్రతిరోజు గుర్తు చేసుకో. ప్రతిరోజు గుర్తుంటే ఆ పాట పెట్టుకుని నేను. ఏ పాట? ఆ పాట ప్రతిరోజు నేను పరదేశి అని చచ్చినప్పుడు పాడకుండా బతికినప్పుడే పాడుకో. ఎన్ని బతికినప్పుడు రాసిన పాటలు వాక్యాలే కదా, చచ్చిపోయిన తర్వాత రాసిన కాదు కదా, బ్రతుకున్నప్పుడు రాసినాయి కదా. చేసుకోండి. నేను పరదేశిని భయముతో బ్రతకాలి, నేను పరదేశిని విశ్వాసంతో బ్రతకాలి, నేను పరదేశిని ఆత్మానుసారంగా బ్రతకాలి. ఇలా నేను ఉంటే ఆయన నన్ను కాపాడుతాడు, నాకు కావలసినవన్నీ నా అవసరాలు తీరుస్తాడు. ఆయన నన్ను సన్నిధిలో సింపుల్. ఈ మాటలను యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. మరొకసారి గట్టిగా నేను పరదేశినని చెప్పు. చేతిలో చెప్పు. మరలా చెప్పుకో. నీ పక్కన తట్టి చెప్పు. నేను భూమి మీద పరదేశం చెప్పు. నేను భూమి మీద పరదేశం చెప్పు. ఒప్పుకో. నిశ్చయంగా మనమందరం పరదేశులుగా, యాత్రికులుగా ఈ భూమి మీద బ్రతుకుదుముగాక. గాడ్ బ్లెస్ యూ.